వివేక హత్య కేసులో అసలేం జరుగుతోంది? నిందితులుగా ఉన్నవారు ఎందుకు మరణిస్తున్నారు? రంగన్న మృతిపై భార్య ఎందుకు అనుమానం వ్యక్తం చేశారు? వీరి మరణాల వెనుక ఏదైనా కుట్ర ఉందా? ఓవైపు 6 ఏళ్లుగా వైఎస్ వివేక హత్య కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో వివేక హత్య జరిగిన సమయంలో వాచ్మెన్ గా పనిచేస్తూ అక్కడే ఉన్న రంగన్న మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగన్న భార్య ఫిర్యాదుతో పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనారోగ్యంతో కడప రిమ్స్ లో బుధవారం రంగన్న మృతి చెందాడు. అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ సీబీఐ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలతో పోస్టు మార్టం పూర్తి చేశారు. వివేక 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు. ఆ రోజు ఎర్రగంగిరెడ్డి వివేక ఇంటి వెనక వైపు ఉన్న వాకిలి నుంచి దస్తగిరిని, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ ను లోపలకు పిలుచుకెళ్లాడు. వివేక హత్య అనంతరం వీరంతా బయటకొచ్చారు. ఆ సమయంలో వీరిని రంగయ్య చూశాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని ఎర్రగంగిరెడ్డి బెదిరించినట్టు సీబీఐ విచారణలో రంగయ్య వెల్లడించాడు. హత్య జరిగిన రోజు ఏం జరిగిందో జమ్మలమడుగు కోర్టులో పూసుగుచ్చినట్లు రంగయ్య వివరించాడు. హత్య కేసులో విచారణ అధికారులకు చిక్కిన మొట్టమొదటి ఆధారం వాచ్మెన్ రంగన్నే. ఇతడే ఈ కేసులో కీలక సాక్షి కావడంతో సీబీఐ అతడి రక్షణకు 2 పోలీసులను కూడా నియమించింది. రంగన్న గత ఆగస్టు నుంచి ఆస్తమాతో బాధపడుతున్నాడు. అతడికి కడప రిమ్స్ లో చికిత్స చేయిస్తున్నారు. బుధవారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో పోలీసులు రిమ్స్ కు తీసుకొచ్చారు. వచ్చిన కాసేపటికే ఆయన చనిపోయాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది సీబీఐ అధికారులకు పులివెందుల డీఎస్పీకి సమాచారం అందించారు. ఇతడి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ మురళీనాయక్ స్పష్టం చేశారు. కేసులో సీబీఐ కేసులో సాక్షిగా ఉన్నటువంటి అతను వాళ్ళ భార్య కంప్లైంట్ రాత్రి ఇవ్వడం జరిగింది. రైజ్ సమ్ డౌట్స్ అనమాట. ఆ డౌట్స్ క్లారిఫై చేయాలంటే ఒక పక్క పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్తో పాటు మెడికల్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ సపోర్ట్ చేయాలి. కాబట్టి అతన్ని మనం పిఎం చేయించడం జరిగింది. మా ఇన్వెస్టిగేషను అండ్ డాక్టర్ గారు చెప్పేటువంటి నివేదిక ప్రకారం కూడా ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఉంది. వివేక హత్య ఓ సంచలనమైతే ఆ కేసులో సాక్షులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఒక్కొక్కరుగా మృతి చెందడం మరింత సంచలనంగా మారుతోంది. ఆరోపణలు ఎదుర్కొన్న కసునూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసులో సాక్షిగా ఉన్న దేవిరెడ్డి అనుచరుడు కల్లూరు గంగాధర్ రెడ్డి తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో 2022లో మృతి చెందారు. వివేక హత్యకు గురయ్యాక బ్యాండేజీ, వైద్య పరీక్షలన్నీ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బంది చేశారు. గంగిరెడ్డి 2020లో మృతి చెందారు. వివేక హత్య జరిగిన రోజు ఆయన తలకు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి బ్యాండేజీ వేశారు. ఆయన కూడా ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఇప్పుడు రంగయ్య మృతి చెందడం సస్పెన్స్ గా మారింది.